రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి, మిమ్మను గణపరచడానికి, మిమ్మను స్తుతించి పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, పూజార్హుడవు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడుచుండు దేవుడవు, స్తుతింపబడు దేవుడవు తండ్రి. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, అద్భుతకరుడవు దేవా, ఆశ్చర్యకరుడవు తండ్రి. అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో, చూడనసహ్యమైన పరిస్థితిలో, దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపి అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మాపై కనికరం చూపినారు. మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలన చెయ్యలేదు కానీ, మమ్మను శిక్షించలేదు కానీ, మాకు రావలసిన శిక్షను ఆ కలవరి శిలువలో మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ శిలువలో మరణించినారు దేవా. మీరు చేసిన కార్యాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి, బలియాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు తండ్రి. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మా నోట ఉంచారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు మీకు ఉపయోగకరమైన పాత్రగా మమ్మను చేసుకున్నారు తండ్రి. మీ సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు. దయగల దేవా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను కాపాడినారు దేవా. ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను తప్పించినారు తండ్రి. సజీవులనుగా కాపాడినారు. ఈ సమయాన ప్రాణాలతో చేరి మిమ్మను స్తుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. మా పనులలో మాకు తోడయ్యున్నారు. మా ప్రయత్నాలన్నిటినీ సఫలపరిచినారు. మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమంతటిలో మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినాలలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘంగా, సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించారు దేవా. మా బలహీనతలలో, ఇరుకులు, ఇబ్బందులలో, మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేశారు తండ్రి. అయ్యా, రకరకాల కొరతలు, అక్కరలు కలిగి శ్రమల చేత పట్టబడి కృంగిన స్థితిలో సహాయం చేసే దిక్కు లేక, ఆదుకునేవారు కానరాక నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా బాధలన్నిటి నుండి మమ్మల్ని రక్షించినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. గడిచిన దినములలో మీరు మాకు అందించిన గొప్ప విజయమును బట్టి, సఫలతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు ఎంతో మంది ప్రియులు పనులు సఫలం కాలేదని, ప్రయత్నాలు విఫలమైనాయని, చేతి పనులు నెరవేరలేదని, అపజయాలను ఎదుర్కొన్నామని, ఏమీ కలిసి రాలేదని, ఎలాంటి అద్భుత కార్యాలు జరగలేదని, ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమున వారికి ఎదురైన ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ బిడ్డలు కన్నీరు కారుస్తుండగా, పడకలపై ఉండి దుఃఖిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా.
బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ పిల్లలమైన మమ్ములను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వలె నిత్యము వెతుకుచూ తిరుగుచున్నప్పుడు మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉంటూ మా మరుగు చోటుగా దాగుచోటుగా ఉంటూ మీరెక్కల చాటున భద్రపరుస్తూ వచ్చారు దేవా. ఎంతగానో మమ్మను కాచి కాపాడినారు తండ్రి. గొప్ప క్షేమాన్ని మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో మీరు మమ్మను కాపాడకపోతే, మీరు మమ్మను రక్షించకపోతే, మీరు మమ్మను భద్రపరచకపోతే మేమేమైపోయేవారిమో తండ్రి. ఊహించడానికే భయంగా ఉంది ప్రవ్వా. దేవా, మా కుటుంబం ఎలాంటిదైనా, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మా ప్రాంతం ఏదైనప్పటికీ మమ్మను విడిచిపెట్టక, మమ్మను ఎడబాయక మీ కనుపాప వలె కాపాడినారు తండ్రి. మీ కొరకు మమ్మను ఏర్పరచుకున్నారు, నీ ప్రజలుగా మమ్మను చేసుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎంత చెడిపోయిన వారిమయ్యా, ఎంత పాడైపోయిన వారిమి దేవా. దేవా, మీకు విరోధమైన కార్యములు ఎన్ని చేసినప్పటికీ, ఎంత అవిధేయతగా మీ దృష్టికి దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు తండ్రి. మమ్మను బాగు చేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి సంపాదనంతా వృధా అవుతుందని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వడ్డీలు కట్టలేక, అసలు చెల్లించలేక, రకరకాల భయాల మధ్య ఎంతగానో బిడ్డలు బాధపడుచున్నారు దేవా. దయచేసి అప్పు భారాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కృప చూపించమని, మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వన సహోదరి సహోదరులు వివాహాలు జరగక, సంబంధాలు కుదరక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. వివాహాలు ఆగిపోయి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు తండ్రి. ప్రతి బిడ్డను ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్లి వివాహ సంబంధాలు చూసుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా. ఎక్కడ మోసగించబడకుండా సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని, వారికి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి బిడ్డలు ఎంతగానో ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అనేకుల వద్ద చెయ్యి చాపేవారిగా ఉంటున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేని బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఉద్యోగం కోల్పోయి బాధపడుచున్న వారిని కూడా మీరు కనికరించి, మీ చిత్తమైతే ప్రవ్వా మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డల్ని రక్షించండి. ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రకంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, సంతానం అందక, పిల్లలు పుట్టక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు
చక్కటి కుమారులను కుమార్తెలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో ఐక్యత లేక, ప్రేమ అనురాగం లేక బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐక్యత, ప్రేమ అనురాగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ఉండే మనస్పర్ధల్ని తొలగించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల పనుల నిమిత్తం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడే స్థిరపడి జాబులు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా నీ బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వ్యాపారాలలో అభివృద్ధి లేక నష్టాల పాలయ్యి బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించండి దేవా. అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా శత్రువుల శోధనల నుండి, పగవారి కుట్రల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. అధికారుల ఒత్తిళ్ల నుండి కాపాడండి ప్రవ్వా. పని భారాన్ని తొలగించండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి ఎంతగానో బాధపడుచుండగా దయచేసి వారి బాధను మీరు తీర్చండి. బిడ్డల్ని మీరు ఆదరించండి. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. తల్లిని, తండ్రిని, పిల్లలను, సొంత వారిని, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి. కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో రకరకాల అక్కరలు, కొరతలు కలిగి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను కూడా సంపూర్ణంగా మీరు తీర్చండి దేవా. కుటుంబంలో సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. సకల కీడుల నుండి రక్షించండి దేవా. శత్రు కుట్రల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ఎవరితో శత్రుత్వం, కలహాలు, విరోధాలు, గొడవలు పెట్టుకోకుండా అందరితో కలిసి మెలిసి ఐక్యతతో ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంరక్షించండి, భద్రపరచండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా సమస్యల వలయంలో చిక్కుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. కష్టాలతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మదిని, సమాధానం, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మానసిక పరమైన ఒత్తిడి మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పుని దయచేయండి ప్రవ్వా. ఈ విధంగా దేవా ప్రతి బిడ్డను వారి కష్టాల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, ఒత్తిళ్ల నుండి మీరే సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు మీ మీదనే ఆధారపడుతూ, మీ మీదనే ఆశ పెట్టుకొని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి ఆశలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా. మా చింతలను, మా భారాలను, నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు చేర్చుకొని గొప్ప నెమ్మది, సమాధానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఎంతో మంది బిడ్డలు ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శుభకార్యాలు, మంచి కార్యాల కొరకు, మేలుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల మీరే కృపా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. ప్రత్యేకించి ఈ సమయాన పాపంలో, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి విడిపించండి. చెడు అలవాట్ల నుంచి తప్పించండి. ప్రతి బానిసత్వం నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని, రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, దారిద్రతలో దిక్కులేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితి నుంచి మీరు వారిని కాపాడండి దేవా. అయ్యా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీ సొంత
సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మేము ఎన్ని కష్టాల మధ్య కన్నీరు కారుస్తున్నప్పటికీ, ఎన్ని సమస్యల చేత కృంగిపోతున్నప్పటికీ, ఎంతగా శ్రమల పాలైనప్పటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనకు దూరం కాకుండా, సన్నిధిని విడిచిపెట్టకుండా, విశ్వాసంతో ఇంకా ఎక్కువగా మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకెదురయ్యే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ మేము దుఃఖించకుండా, ఆ పరిస్థితులన్నీ మార్చగలిగే శక్తిగల దేవుడువైన మీ వైపు చూసే మనసును మాకు ఇవ్వండి దేవా. నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుండగా, వారు కోరిన పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున ట్రాన్స్ఫర్ కోసం కనిపెట్టుకుని ఉంటుండగా, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక్రిమెంట్స్ పడాలని, జీతాలు పెరగాలని, పెండింగ్లో ఉన్న శాలరీస్ రావాలని, ఇలా బిడ్డలు రకరకాలుగా ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని మీరు దీవించండి. అధికారులకు చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో హాస్టల్లో ఉంటుండగా బిడ్డల్ని మీరు భద్రపరచమని, కాపాడమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని, వారికి కలిగిన సమస్తమును మీరే భద్రపరచమని, కాపాడమని, అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.